సమ్మర్ కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి. పైన ఫ్యాను, కూలరు, ఫ్యాను, పెడస్టల్ ఫ్యాను, చిన్న ఫ్యాన్ ఒకటి, చిన్న ఫ్యాన్ 2, చిన్న ఫ్యాన్ 3. సో 3 ఇన్ని సమ్మర్ అంతా వీటితో గడిచింది. చిన్న ఫ్యాన్లు 3 ఎందుకని డౌట్ వచ్చు మీకు. యాక్చువల్గా ఏమైందంటే ఈ ఫ్యాను కొంచెం పాతే అన్నట్టు. ఇంతకుముందు తీసుకున్నాను స్టార్టింగ్లో ఫస్ట్ ఈ ఫ్యాన్ తీసుకున్నాను. ఈ ఫ్యాన్ తీసుకున్నాను. దీనికంటే ముందు ఇంకోటి ఉండేది చిన్నది, అది పాడైపోయింది, ఖరాబ్ అయింది. తర్వాత ఇది తీసుకున్నప్పుడు ఏమైందంటే ఈ ఛార్జింగ్ది పిన్ పోయింది. తర్వాత ఈ బటన్ కూడా సరిగా పనిచేయలేదు. సో అప్పుడు దీన్ని రిపేర్ ఎందుకులే అని చెప్పేసి పక్కన పెట్టేసా. సో తర్వాత ఇది కొన్న తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. బటన్ పిన్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఇది కూడా పక్కన పెట్టి మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు స్టంట్ సర్జరీ అయినప్పుడు ఇది తీసుకున్నా. సో ఇవి 3. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ 2 కూడా రిపేర్ చేయించిన. ఏం చేయించిన అంటే ఇగో ఇక్కడ ఇది పాతది ఛార్జింగ్కి పోర్టు, ఈ కొత్త పోర్టు వేయించిన దీనికి రెండింటికి. సో ఈ రెండింటికి కలిపి 300 రూపాయలు తీసుకున్నాడు. ఈ ఫ్యాన్లు ఎందుకు అంటే, ఈ ఫ్యాన్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా సర్జరీ చేసిన ప్లేస్ రెక్టమ్ దగ్గర సో ఓపెన్ హోల్ ఉంది. స్విచ్ బాత్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా డ్రై అవ్వాలి, అంటే తడి ఉండొద్దు అన్నట్టు. సో దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ ఫ్యాన్ పెట్టుకొని పడుకునేవన్నీ అన్నట్టు. సో ఇది బాగా యూజ్ అవుతుంది. సో తక్కువ కాస్ట్లో అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నా. ఈసారి యాక్చువల్గా వీటి ఎఫెక్టు కరెంట్ బిల్లో తెలిసిపోయింది అన్నట్టు. యాక్చువల్గా ఒక ఫ్యాన్ వాడతాం కాబట్టి పెద్ద అంతకుముందు అంటే మార్చిలో అప్పుడు 250 అంత 300 లోపే వచ్చేది. సో మొన్న ఏప్రిల్లో 500 వచ్చింది. ఇప్పుడు మేలో అయితే ఏకంగా 900 చేంజ్ వచ్చింది. నిజంగా చాలా ఎక్కువ వచ్చింది. నాకు తెలిసి ఈ మేలో జూన్లో ఇంకొక 10 రోజులు ఉంటుండొచ్చు, మళ్ళీ తర్వాత తగ్గుతుండొచ్చులే. తప్పదు ఇక సమ్మర్లో. ఇంకా నయం ఏసీ ఉంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి.